ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఏంటో చూసేద్దారండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర బోటి ఎలా చేయాలో చూడండి. ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి. వేడి నీళ్ళు పెట్టి అవి కొంచెం మరిగాక నేను కట్ చేసి పెట్టుకున్న బోటి ఉందిగా, దాంట్లో వేసి ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోండి. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో? ఇలా వైట్గా కనిపించాలి. ఇలా క్లీన్ అయిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోండి. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేయండి. చూసారుగా, స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1, 2, 3, 4 విజిల్స్, ఖచ్చితంగా 4 విజిల్స్ వేయించుకోండి. ముందు అల్లం నీళ్ళతో ఉడికిపోతే దాని స్మెల్ అనేది ఉండదన్నమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా అవుతుంది. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీ కర్రీకి సరిపడా వేసుకోండి. నేనైతే 4 వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నారు కదా ఆనియన్స్, నేను 1 కప్పు వేసుకుంటున్నాను. 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి. అందులోనే వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదా, మొత్తం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ తీసుకొచ్చి అందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి బాగా ఉడికించిన వల్ల అనేది పోతుంది. గరం మసాలా ముద్ద 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా బాగా కలుపుకోండి. ఇలా చేస్తే మీకు బోటి స్మెల్ అనేది రాదు. కారం ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు కర్రీకి సరిపడా వేసుకోండి. ఒక 2.5 స్పూన్స్ ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఒక 3-4 టైమ్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటున్నాను. ఆ కర్రీది అలా మునిగేంత వరకు వేసుకోండి. చూసారా, నేను చెప్పిన విధంగా చేయండి. మీరు ఈజీ పద్ధతి అండి ఇది. వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 4 టైమ్స్ కుక్కర్ విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. ఖచ్చితంగా 4 టైమ్స్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు బాగా కుక్ అవుతుంది. ఈ విజిల్స్ వచ్చేలోపు కొంచెం వేడి నీళ్ళు పెట్టి గోంగూర అనేది ఉడికించేసుకుందాం. ఆ గోంగూర ఉడికి ముద్దగా అవుతుంది కదా, అప్పుడు మీకు ఏది వీలుగా ఉంటే అది దాంతో నేను పప్పు గుత్తి తీసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మెత్తగా ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు కింద తీసుకొని 1 కప్పు వరకు వేసుకుంటున్నాను నేను. ఆ గోంగూర ఉడికిపోయిన గోంగూరలోనే 1 కప్పు వరకు చింతపండు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ అవనివ్వండి. అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. చూడండి కర్రీ ఎలా అయిందో. కొంచెం ఆయిలీగా అది వచ్చి బాగా కుక్ అయిపోయింది అన్నమాట. ఇంకా కర్రీ అంతా కుక్ అయిపోయిన కర్రీలో ఉడికించి పెట్టుకున్న చింతపండు గోంగూర గుజ్జుని వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత
మీకు ఆ స్మెల్ అనేది తెలుస్తుందన్నమాట. ఆ స్మెల్తోనే ముందు నోరు ఊరిపోతుంటుంది. మూత పెట్టేసి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? అంతే అండి, టేస్టీ అండ్ స్పైసీగా ఉండే గోంగూర బోటి రెడీ. కొద్దిగా కొత్తిమీర అలా గార్నిష్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా మీకు చేయాలనుకుంటే కర్రీస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నేను తయారు చేసి పెడతాను. ఈ కర్రీ చూసారా, వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర బోటి వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.